హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈ వీడియోలో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు తేదీ చూసుకుంటే, డేట్ చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత మనకు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం అనమాట. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖున. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. హారిజాంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నదంట గవర్నమెంట్. సో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో ఒక జీవో తీసుకురాబోతున్నారంట. ఓకేనా, సో దీనికి అనుగుణంగా మనకు కొత్త జీవో వచ్చినట్లయితే ఇక కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు ఏమి వాదించని అవసరం లేదు, ఏది లేదు. అన్ని భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు వర్తిస్తుంది. మరి ఫలితాలు కూడా ప్రకటించుకోవచ్చు అన్నట్టు. సో రద్దు కానున్నటువంటి పాత రోస్టర్ పాయింట్లు, సో పాత రోస్టర్ పాయింట్లు అనేవి రద్దు చేస్తున్నారు. సో భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు మరి ఇది వర్తింపు అన్నట్టుగా మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారినటువంటి మరి రిజర్వేషన్లపై మరి దాని యొక్క ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకున్నదనమాట. సో గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజాంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టు మరి వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు ఆల్రెడీ సీఎంఓకు మరి ఫైలు పంపినట్లుగా మరి ఆ సమాచారం అయితే తెలిసిందనమాట. సో దీని ప్రకారమే భవిష్యత్తులో మరి జరిగేటటువంటి అన్ని పోస్టులను హారిజాంటల్ విధానంలో భర్తీ చేయనున్నారనమాట. సో ఇక మనకు గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ, ఆల్ గ్రూప్స్, అన్ని గ్రూప్స్కు సంబంధించినవి కానీ, గురుకులకు సంబంధించినవి కానీ, ఏ నియామకాలైనా సరే మరి దీని ప్రకారంగా చేస్తారంటే కొత్త జీవో తీసుకురాబోతున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా కొత్త జీవో తీసుకొచ్చి అమలు చేసి మరి అక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుందంట గవర్నమెంట్. సో హారిజాంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇదే. మరి ఒకవేళ ఇదే అమలైతే గనక పురుష అభ్యర్థులకు మరి పోస్టులు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో తెలంగాణలో ప్రస్తుతం అయితే మరి వర్టికల్ రిజర్వేషన్ అమలు అవుతుంది. గ్రూప్ 1లో మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే మరి దీంట్లో 225 పోస్టులు మహిళలకు కేటాయించారనమాట. సో ఈ విధానంతో మరి పురుష అభ్యర్థులకు మరి అన్యాయం జరుగుతుందని చెప్పేసి, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి హారిజాంటల్ విధానంలోనే మరి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదేశించింది. ఈ సందర్భంగా మనకు 2007లో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ మధ్య జరిగినటువంటి కేసు విషయంలోనూ మరి సుప్రీంకోర్టు హారిజాంటల్ విధానం అమలు చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇచ్చినట్టు మరి ఒకసారి గుర్తు చేశారు. మరి ఇవన్నీ ఆదేశాలు ఉన్నప్పుడు, చాలా క్లియర్గా ఉన్నప్పుడు మరి గత ప్రభుత్వం అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఎవరు పట్టించుకోలేదు. తాజాగా గ్రూప్ 1 కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజాంటల్ విధానంపై చర్చ మొదలైందనమాట. తెలంగాణ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా మరి హారిజాంటల్ విధానం అమలు చేస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ తెలిపినా మరి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. హారిజాంటల్ విధానం అమలుపై మరి సర్కారు జీవో ఇవ్వలేదు. దీంతో పలు పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షల రిజల్ట్స్ను మరి ఇటు టీఎస్పీఎస్సీ కానీ అటు గురుకుల బోర్డు కానీ మరి ప్రకటించలేకపోయాయి. ఓకే, తర్వాత మనకు త్వరలోనే హారిజాంటల్ విధానం అమలు చేస్తూ సర్కారు జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లలోనూ మరి కదలిక అయితే రానుందనమాట. మరి ఈ కొత్త రోస్టర్ పాయింట్ ఎట్లుంటుందో కూడా అనేటటువంటి ఆసక్తి కూడా ఉంది చాలా మందిలో. సో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కొత్త రోస్టర్ పాయింట్ అనేది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకు తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు ఆల్రెడీ తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉన్నటువంటి 10 పోస్టులకు ఒకవేళ తీసుకుంటే గనక ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు 10 పోస్టులను భర్తీ చేసే మరి దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో 6 పోస్టులు ఉమెన్స్కు రిజర్వ్ చేశారనమాట. సో వర్టికల్ విధానంలో దీంతో పాటు మరో 3 ఓసీ, 1 ఎస్సీ, తర్వాత ఓపెన్ కేటగిరీలో పెట్టినా మరి దీంట్లోనూ మరి పురుషులతో పాటు మహిళలు పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట వర్టికల్ విధానంలో ఇది. ఓకే, సో ఇలా ఎక్కువ పోస్టులు మరి మహిళలకు వస్తున్నాయని చెప్పేసి దీనిపై
సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ విధానానికి స్వస్తి పలకనున్నారనమాట. సో హారిజాంటల్ కొత్త విధానంలో మొత్తం 33% మహిళలకు పోస్టులు ఉండేలా మరి చర్యలు తీసుకుంటున్నారనమాట. అయితే మరి దీని ప్రకారంగా మనకు ఏపీలో ఆల్రెడీ 2016 నుంచే మరి హారిజాంటల్ విధానం అమలు చేస్తూ ఉన్నారు. దాన్ని కొద్దిగా మార్చి చేసిందనమాట. సో దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్లు రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసేటటువంటి పోస్టుల్లో 33% అమలు చేస్తున్నారు పక్క రాష్ట్రంలో. అయితే మరి తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది త్వరలో ఒక స్పష్టత అయితే రాబోతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. 660 పోస్టులతో గ్రూప్ 1. సో మనకు గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అదనంగా ఒక 30 చేర్చారు. మరి ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ అవుతాయంట. సో ఈ ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ అవుతాయంటే ఆ పోస్టులను కూడా దీంట్లోనే కలిపి మొత్తం 660 పోస్టులకు మరి నోటిఫికేషన్, మరి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే మరి సప్లిమెంటరీనా, ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్కి సప్లిమెంటరీ ఇస్తారా అనేది మరి క్యాబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారంట. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఉపసంహరణ చేసుకునేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో మొత్తానికైతే గ్రూప్ 1 పోస్టులను పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పోస్టులు అయితే పెరుగుతాయండి. 660 పోస్టులు 600 పైనే ఉంటాయి కానీ 600 తక్కువ అయితే ఉండవు. ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్లో పెరగనున్నటువంటి ఖాళీలు అయితే పెరుగుతాయి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే సప్లిమెంటరీనా అనేది తెలియదు. ఇక ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అనేది కూడా మనకు ఒక క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు చర్చించిన తర్వాత మంత్రివర్గం సమావేశం తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో అయితే గతంలో నిర్వహించినటువంటి పేపర్ లీక్ కావడంతో ఇంకా అదంతా మనం చదవనవసరం లేదు మిత్రులారా. ఖచ్చితంగా దీనిపైన ఇంకా స్పష్టత ఇప్పుడైతే లేదు. ఖాళీలు పెరగనున్నాయి. ఇప్పటి వరకైతే ఖాళీల సేకరణ జరుగుతుంది. సో ఈ వీటిని తీసుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా, సప్లిమెంటరీనేనా లేకపోతే ఎప్పుడు ఇద్దాము ఏందనేది ఒక క్యాబినెట్ సమావేశం తర్వాత మనకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో గ్రూప్ 1 నియామకాలు ఏమయ్యాయి రేవంత్ను ప్రశ్నించినటువంటి సంజయ్, ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన అడుగుతా ఉన్నారు. ప్రకటనలు ఇచ్చారు. నోటిఫికేషన్ ఏది రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరి ఫైర్ అయినటువంటి సందర్భం. ఇక్కడ చూసినట్లయితే మనకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మరి ఒకసారి నిన్న చెప్పడం జరిగింది, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి. సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే అంటే నిరుద్యోగులందరినీ ఏమైనా మిస్గైడ్ చేస్తున్నారా అనేటటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉంది. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అని చెప్పినటువంటి ఇది ఏదైతే ప్రకటన ఉందో ఇది ఆల్రెడీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఏదైతే పోలీసు శాఖలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉందో అదే భర్తీ చేస్తామంటున్నారా కొత్తదా అనేది కొద్దిగా క్లారిటీ లేకుండా ఉన్నది. ఇది కొన్ని పత్రికలేమో కొత్త నోటిఫికేషన్ అన్నట్టుగా రాస్తున్నాయి, కొన్ని ఏమో ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని భర్తీ చేస్తున్నాం అన్నట్టుగా మరి రాస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 7,000 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేసి ఇటీవల నియామక పత్రాలు అందించారని చెప్పేసి ఏదైతే చెప్పారో అది మేమే భర్తీ చేశాము 7,000 పోస్టులు కూడా అన్నట్టుగా చెప్పినటువంటి సందర్భం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. మనకు వెలుగు న్యూస్ పేపర్లో మాత్రం దీనిపైన గత 1వ తారీఖున వచ్చినటువంటి ప్రకటన చూసినట్లయితే ఏడాది తిరిగేలోగా మరి 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా క్లారిటీగా అటు వెలుగు న్యూస్ పేపర్లో, ఆంధ్రజ్యోతిలో అదే వచ్చాయి. 2-3 పేపర్లో కూడా అదే వచ్చింది. సో కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ అనేది చాలా మంది అయితే మరి కన్ఫ్యూజన్గా ఉంది. నిజంగా 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారా, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే పాతది మరి వీళ్ళే భర్తీ చేశామని చెప్పుకుంటున్నారా ఏందనేది కొద్దిగా మరి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా నిరుద్యోగులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కానీ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. అంబేద్కర్ వర్సిటీ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. సో నోటిఫికేషన్ విడుదల చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మరి బిఎడ్కి సంబంధించి అర్హత పరీక్ష మరి 2023-24 నోటిఫికేషన్ అయితే విడుదల చేశారని కరెంట్ అఫైర్స్కి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న లోక్సభలో 2024-25 సంవత్సరానికి మధ్యంతర అంటే తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ యొక్క మొత్తం విలువ వచ్చేసి 47,65,000
768 కోట్లని గుర్తుపెట్టుకోండి. సో బడ్జెట్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్లయితే మనకు 2047 సంవత్సరానికల్లా మరి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో మరి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు కేటాయించారు. సో వ్యవసాయం అనుబంధ రంగాలకు 2023-24లో 1.25 లక్షల కోట్లు ఇవ్వగా ఈసారి 2024-25లో మరి 1.27 లక్షల కోట్లు మరి కేటాయించారనమాట. సో మత్స్య పశుపోషణ పాడి మంత్రిత్వ శాఖకు మరి 7,105 కోట్లు, తర్వాత ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు 3,290 కోట్లు కేటాయించారనమాట. సో రక్షణ శాఖకు ఈసారి 6.21 లక్షల కోట్లు ప్రతిపాదించారు. సో మొత్తం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇది 13.04% అనమాట. సో రక్షణ శాఖకు ఎక్కువగా కేటాయించారన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో అంటే కొంచెం రక్షణ శాఖకు ఇది ప్రాముఖ్యత పెంచారన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. 2023-24 బడ్జెట్లో దీనికి మరి 5.94 లక్షల కోట్లు కేటాయించారు. అప్పుడు బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు వచ్చేసి 2,02,868 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారన్నమాట. మొత్తానికైతే సో బడ్జెట్లోని ముఖ్యాంశాలు అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇది. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.